పరాశక్తి బ్రహ్మ విష్ణు శివాత్మక సృష్టి స్థితి లయకారిణి. ఆమె మొదటి రూపం దుర్గా, రెండో రూపం లక్ష్మి, మూడో రూపం వాగ్దేవి. ఈ ముగ్గురమ్మల అంశాల్ని తనలో నిక్షిప్తం చేసుకున్న జగజ్జనని కన్యకా పరమేశ్వరి. అతులిత తేజో విరాజితంగా ఆ తల్లి గర్భాలయంలో కొలువై భక్తులకు నేత్రపర్వం చేస్తుంది. గర్భాలయంలో అమిత తేజో సౌందర్య రాశిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దర్శనమిస్తుంది. త్రిభువన పరిపాల వాసవి, త్రిభువన పరిపాల వాసవి, శ్రీ కన్యకా ఆశ్రిత జనపాల, త్రిభువన పరిపాల వాసవి, శ్రీ కన్యకా ఆశ్రిత జన. అందమైన అమ్మవారి పాలరాతి మూర్తి ప్రకాశవంతంగా కనిపిస్తుంటుంది. సర్వాలంకార భూషితైన జగన్మాత కన్యకా పరమేశ్వరి దివ్య మంగళ రూపాన్ని దర్శించి మహదానందానికి లోనవుతారు. అది వదనమా, సువిశాల కేశ గగనమా అన్నట్లుగా ఉండే కన్యకా పరమేశ్వరి మూర్తి అందం అత్యంత ఆకర్షణీయం. ముక్కుకు ముక్కెర, లలాటాన తీర్చిదిద్దిన తిలకం, ఎడమ బుగ్గన చుక్కతో సౌందర్య రాశిగా కన్యకాదేవి గోచరిస్తుంది. సర్వాభరణాలతో పాటు పుష్పమాలలు, రత్న మణిహారాలు ధరించిన ఆ తల్లి భక్తుల్ని కటాక్షిస్తున్నట్లుగా గోచరిస్తుంది. విశ్వ చైతన్య భావాన్ని మనం ఏ రూపంలోనైనా భావించవచ్చు. స్త్రీ రూపంలోనైనా, పురుష రూపంలోనైనా, ఏ రూపం లేని స్థితిలోనైనా మనం భావించవచ్చు. అయితే ఆ చైతన్యం సత్యం, జ్ఞానం, ఆనందం అంటే సచ్చిదానందాల సమ్మేళనం. ఆ సచ్చిదానంద స్వరూపిణే శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి. సర్వ చైతన్య రూపిణిగా, అఖిలాండేశ్వరిగా, ఆశ్రిత జన సంరక్షణిగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి భక్తుల్ని అనుగ్రహిస్తుంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీ కన్యకా పరమేశ్వరి దివ్య మంగళ రూపాన్ని దర్శించి మహదానందానికి లోనవుతారు. అమ్మవారి నామస్మరణం చేస్తూ ప్రణామాలు అర్పిస్తారు. అమ్మకిచ్చిన కర్పూర హారతులను స్వీకరించి శటగోప ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదులు స్వీకరిస్తారు.